హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాము. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఏంటంటే రోజు ఒక 60 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకైతే ఇది అనుకూలంగా ఉంటుంది. దీని కంపెనీ పేరు వచ్చేసి టీఏఐఎల్జీ. టీఏఐఎల్జీ వాళ్ళు రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. దీని డిస్ప్లే వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. 3.2 ఇంచెస్ డిస్ప్లే అయితే పెట్టారు. ఈ డిస్ప్లేలో మనకి ఛార్జింగ్ 25%, 50%, 75%, 100% అనేది ఛార్జింగ్ ఎంత ఉందన్నది చూపిస్తుంది దీంట్లో. దాంతోపాటు ఇండికేటర్స్ మనం వేస్తే ఇండికేటర్ సిగ్నల్ కూడా మనకున్న ముందర ఉన్న డిస్ప్లేలో అయితే క్లియర్గా చూపిస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 25 కిలోమీటర్ల వేగంతో మనం ప్రయాణం చేయవచ్చు. గంటకి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. దేర్ఫోర్ మనకి దీనికి లైసెన్స్ అయితే అవసరం లేదు. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే దీనికి అమర్చారు. ఇది అప్రాక్సిమేట్గా అందాదగా 82 కిలోమీటర్లు మొత్తం ఇది ఇస్తుంది ఒకసారి ఛార్జింగ్ పెడితే. కాకపోతే మనం ఒక 70 కిలోమీటర్లు అయితే అంచనా వేసుకోవచ్చు. అందుకనే రోజు ఒక 60 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకైతే ఈ బైక్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. లైసెన్స్ అవసరం లేదు. గంటకి 25 కిలోమీటర్ల వేగంతో పోవచ్చు. దీని యాక్సిలరేషన్ అనేది గంటకి 25 కిలోమీటర్లు కాబట్టి నార్మల్గా ఉంటుంది. గంటకి 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోలేం కాబట్టి దీనికి యాక్సిలరేషన్ నార్మల్ ఉంటుంది. దీని ఛార్జింగ్ వచ్చేసి 6 అవర్స్ పడుతుంది. దీని ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి 6 అవర్స్ పడుతుంది. కాకపోతే 70% కావడానికి 4 అవర్స్ అయితే పడుతుంది. 4 అవర్స్ మనకి ఛార్జింగ్ మొత్తం అయిపోయింది అనుకోండి, ఒక 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టి కూడా మనము దీన్ని ఒక 25 కిలోమీటర్లు ఈజీగా మనం డెస్టినేషన్ చేరుకోవచ్చు అన్నమాట. ఇది చూస్తానికైతే చిన్నగా ఉంటుంది. రెగ్యులర్గా తక్కువ డిస్టెన్స్ వాడే వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. టీఏఐఎల్జీ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ వెహికల్ ఇది మొత్తానికైతే ఈ వెహికల్ ఇట్లుంటుంది. దీనికి కెపాసిటీ ఏంటిదంటే మనం ఒక మనకి మధ్యలో ఉన్న ఒక సిమెంట్ బస్ తీసుకొని కూడా మనము ఇద్దరు కూర్చొని మధ్యలో సిమెంట్ బస్ తీసుకొని కూడా దీన్ని మనము రైడ్ చేయొచ్చు. ఈ రైడర్కి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి డ్యూయల్ సస్పెన్షన్ అయితే పెట్టారు దీనికి. అంటే డ్యూయల్ సస్పెన్షన్ ఏం చేస్తుందంటే మనకు గుంటలు ఉన్నా కూడా ఎత్తేసినా కూడా స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉంటుంది. స్ప్రింగ్ యాక్షన్ ఇస్తుందన్నమాట. అంటే మనం రైడ్ చేసేటప్పుడు గుంటలు ఉన్నా కూడా మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మన రైడర్కి డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఇస్తుంది. ఇద్దరు ఈజీగా ప్రయాణం చేయవచ్చు. ఒక సిమెంట్ బస్ తీసుకొని ఇద్దరు కూర్చొని సిమెంట్ బస్ తీసుకొని కూడా మనం దీంతో ఈజీగా మనం రెగ్యులర్గా ట్రావెల్ అయితే చేయొచ్చు. ముందర ఒక బాస్కెట్ అయితే పెట్టారు లగేజ్ పెట్టుకోవడానికి. ఇది ఫిక్స్ ఆల్రెడీ దీంతో పాటే వస్తుందన్నమాట. దీనికి సైడ్ స్టాండ్ ఉంటుంది, మధ్యలో స్టాండ్ కూడా పెట్టారు. వెనకాల సైడ్ స్టాండ్ ఉంటుంది, మధ్యలో స్టాండ్ కూడా సైకిల్కి సెంటర్ స్టాండ్ ఉంటుంది కదా, అట్లా స్టాండ్ అయితే పెట్టారు. మొత్తానికైతే ఈ వెహికల్ అన్నమాట ఇది. టీఏఐఎల్జీ వాళ్ళు రిలీజ్ చేసిన వెహికల్. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.